చూసారు కదా, చూసారా వల్లభ? అదే మీరు మాట్లాడుతున్నారు ఇంతకు ముందు ఎంత ట్రాఫిక్ ఉంటుంది అనేది. అంత ట్రాఫిక్ లో కూడా ప్రతి ఒక్కళ్ళు వినాయక విగ్రహాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది కావచ్చు. చూస్తున్నారు కొంతమంది బైక్స్ పైన తీసుకెళ్తున్నారు, చిన్న చిన్న వెహికల్స్ లో తీసుకెళ్తున్నారు, చిన్న చిన్న గన్నాదుల్ని అండ్ పెద్ద పెద్ద విగ్రహాలు ఎలానో తీసుకువెళ్తున్నారు మొత్తం కమ్యూనిటీ లాగా. సో చూడండి అంత ట్రాఫిక్ లో కూడా అంత భక్తి శ్రద్ధలతో వెళ్తున్నారు. బట్ యూజువలీ అందరు ఎగ్జైట్ అయ్యేది పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇదొక్క పండుగ. అవును, అంత దానిలో కూడా కొన్ని సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం, అబ్బాయి ఇది చాలా బిజీగా ఉంది, ఆ ప్లేస్కి మనం వెళ్ళకూడదు, లేదంటే ఆ మాల్కి మనం వెళ్ళకూడదు, ఆ థియేటర్కి మనం వెళ్ళకూడదు, తర్వాత చూద్దాంలే అనుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు, అందరితో కలిసి అంత ఎక్కువ జనం మధ్యలో వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముసలి వాళ్ళు కూడా అసలు ఏజ్ డిఫరెన్స్ లేకుండా అందరు ఎగురుతున్నారు, అసలు తప్పట్లా దానిలోకి. చూడండి అక్కడ కొన్ని చోట్ల డీజే, కొన్ని చోట్ల ఏమో బ్యాండ్. ఇక్కడ చూస్తే బ్యాండ్, అక్కడ ఖైరతాబాద్ మహాగణపతి అక్కడ శోభాయాత్రలో కూడా ఎప్పుడూ లేని విధంగా ఈసారి డీజేతో వెళ్తున్నారు. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను అంటున్నారు, ఎప్పుడైనా మీ విగ్రహాలు ట్యాంక్ బండ్లో తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తూ ఉంటారా? అంటే ఇంట్లోనే చేస్తూ ఉంటారా దగ్గరలో ఉన్న వాటిలో? ఇంట్లో అంటే దగ్గరలో ఉన్న మండపంలో వినాయకుడిని పెడతారు కదా, కామన్ అక్కడికి వెళ్ళి పెడతాం, రిస్క్ ఎందుకులే అంటారు నాన్న. యాక్చువల్లీ సేమ్ అక్క వాళ్ళ ఇంట్లో కూడా ఎలా తీసుకెళ్ళని అంటారు నన్ను. నేను ఇంకా చాలా చిచ్చర పెడుకున్నాను అనమాట, నేను తీసుకెళ్తే ఏం చేస్తానన్న భయం. నువ్వు రానక్కర్లేదు, డబ్బులేమో అయితే అయితే నువ్వు ఇంట్లోనే ఉంటున్నా అన్న, టీవీలో చూడండి చక్క, నువ్వు రానక్కర్లేదు తల్లి అంటూ ఉండేవాళ్ళు. బట్ నేనేమో చెప్పా పెట్టకుండా ఎవరో ఒకళ్ళు వినాయకుడిని నిమజ్జనం చేస్తారు కదా, తెలిసిన వాళ్ళతో బ్యాండ్ డాన్స్ చేసుకుంటూ వెళ్ళి ఆటోలో ఎక్కి కూర్చునే ఎంజాయ్మెంట్ మిస్ అవ్వకుండా ఉండాం. ఒకటైతే నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు చేసేటువంటి మొత్తం అదంతా కూడా ఎంజాయ్మెంట్. ఉట్టి కొట్టే వాళ్ళం, ఎగిరి ఉట్టి. ఇప్పుడు వినాయకుడి నిమజ్జనానికి కూడా కొడతాం. ఓకే, అంటే మామూలుగా కృష్ణాష్టమికి కొడుతూ ఉంటాం, వినాయక చవితికి కూడా కొడతారు. ఏంటి ఎందుకు అంటే మీ దగ్గర మాత్రమేనా? అంటే ఏ రోజైతే గణపతిని అంటే ఇది చేద్దాం, నిమజ్జనం చేద్దాం అనుకుంటాము, ఆ రోజు ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ ఉట్టి పెడతారు. ఉట్టి పెట్టి కాంపిటీషన్ లాగా పెట్టి ఆయనని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఫన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. లైక్ అక్కడి నుంచి తర్వాత అందరూ దాండియా చేయడం, డాన్సెస్, అలా ఒక్కొక్కటి. అది మీరు ఇప్పుడు చెప్తున్నారు, మీరు ఏదో కొంచెం స్పెషల్ ఉంది ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు. అంటే దాండియా నెక్స్ట్ వెహికల్ పైన పెట్టుకు తీసుకువెళ్తారు ఊరేగింపుగా. తర్వాత లడ్డు వెల్లం పాట ఇదంతా అవుతుంది. అయిపోయాక తిన్నప్పుడు వెహికల్ స్టార్ట్ అయిపోతుంది. మీరు ఎలా ఉండేది మీకు వల్లభ? అంటే ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ కమ్యూనిటీలో చెప్తున్నారు, ఇప్పుడు సరియు కావచ్చు, ప్రియా కావచ్చు, మాకు అక్కడ నంద్యాలలో చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. అంటే లైక్ అపార్ట్మెంట్స్ కానీ కమ్యూనిటీస్ కానీ అక్కడ ప్రతి చోట పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేవారు వినాయకుడివి. సో అంటే చిన్న గల్లీలకి పెట్టేవాళ్ళు, అట్లా అపార్ట్మెంట్స్కి పెట్టేవాళ్ళు. సో మాకు అక్కడ నంద్యాలలో చెరువు కట్ట అని ఒకటి ఉంటుంది, ఒక చిన్న రివర్ అది. సో అక్కడికి వెళ్ళి వినాయకుడిని నిమజ్జనాలు చేసేవాళ్ళు, క్రేన్ తీసుకెళ్ళి అక్కడ. అంటే ప్రతి ఒక్క వినాయకుడు అక్కడికే తీసుకెళ్ళి, చిన్న చిన్న వినాయకుడి నుంచి పెద్ద వినాయకులు అందరు అక్కడికే వెళ్ళి నిమజ్జనం చేసేవాళ్ళు. సో సాయంత్రం ఆ టైంకి స్టార్ట్ అవుతాము. ఇంకా ఏమంటారు, వినాయకుడి నిమజ్జనం చేసేంత వరకు ఫుల్ తప్పెట్లు, అసలు డీజే మ్యూజిక్, ఇంకా 1 by 1 ఇంకా సాగుతూనే ఉంటుంది. ఇంకా అక్కడ ఏమంటారు, తలకి ఏమంటారు ఆరెంజ్ రిబ్బన్ ఉంటుంది, ఇస్తారు కదా, అది ఏమంటారు ఇక్కడ టై చేసుకొని ఇంకా ఏమంటారు గంధం పెట్టుకుంటాం. గంధం పెట్టుకొని ఫుల్ ఏమంటారు ఇట్లా డాన్స్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం తప్పెట్లకి, ఏక్ షేక్ అని. అప్పుడు మరి మీరు పాటలు కూడా పాడేవారా అలాంగ్ విత్ డాన్స్? అక్కడ అంటే నిమజ్జనం ఆ టైంలో ఉండదు, కానీ అక్కడ చెరువు కట్ట నిమజ్జనం చేసే చోటకి వెళ్ళినప్పుడు అక్కడ పాడేవాడిని నేను. అంటే ప్రతి ఇయర్ అక్కడ ఎవరో ఒకళ్ళు ఇన్వైట్ చేసేవాళ్ళు అక్కడ పాడడానికి. చిన్నప్పుడు సరియు చెప్పారు, తను చిన్నప్పటి నుంచే సింగర్ అన్న ఒక ఐడెంటిఫికేషన్ ఉంది అని, ఎక్కడికి వెళ్ళినా పాడమని అడిగేవారు అని. మిమ్మల్ని కూడా అంతేనా? చిన్నప్పటి నుంచి ఏ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినా కానీ మా ఏమంటారు ఒక పాట ఉంటుంది,
చూడరమ్మ సతులాల శోభ, అది ఒక ఫ్యామిలీ సాంగ్లో అయిపోయింది. ఎక్కడ పోయినా కానీ పాడతాం. లైక్ మా కజిన్స్ అందరం కలిసి ఏ అకేషన్ అంటే లైక్ ఏమంటారు పూజ జరిగినా కానీ ఏదైనా పండగ వచ్చినా కానీ. వాళ్ళు కూడా సింగర్స్ మీ కజిన్స్ అంటే వాళ్ళందరూ కూడా అంటే సింగర్స్ సంగీతం ప్రొఫెషనల్గా కాదు, జస్ట్ వాళ్ళు అంటే చిన్నప్పుడు నేర్చుకున్నారు అంతే. మరి ఇప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు ఏమంటూ ఉంటారు? అంటే మేము కూడా వాళ్ళంతా profession గా తీసుకోవాల్సింది. వాళ్ళంతా లైక్ వాళ్ళు వాళ్ళ వేలో వెళ్ళిపోయారు వాళ్ళు, అంటే లైక్ జాబ్ అని కెరీర్ అని. నేను నా కెరీర్ నేను ఇది పెట్టుకున్నాను మెయిన్ స్ట్రీమ్గా, ఇది మ్యూజిక్ అనేది. సో లైక్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళు సపోర్ట్ చేశారు. నేను ఇండియన్ ఐడల్లో ఉన్నప్పుడు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అందరూ అంటే లైక్ అబ్రాడ్లో ఉన్న మా కజిన్స్, ఇక్కడ ఇండియాలో ఉన్న మా కజిన్స్, ప్రతి ఒక్కళ్ళు లైక్ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళు ఓటేసి వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసి. ఎందుకంటే ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అక్కడ సార్. ఎంత బాగా పాడినా ఎంత టాలెంట్ ఉన్నా ఓట్ అది లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఏమైందో చూసాం. అది చాలా చాలా సపోర్ట్ చేస్తారు అందరూ ఫ్యామిలీ. మా ఏమంటారు మా పెద్దమ్మాళ్ళు కానీ అంటే లైక్ మా మదర్ సైడ్ 5 సిస్టర్స్ ఉన్నారు మొత్తము. వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు ఇండియన్ ఐడల్లో ఉన్నప్పుడు. నేను మా మదర్ వాళ్ళ సైడ్ చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు. అది సో మరి ఇంతకీ ఉట్టి కొడతారా లేదా ఇప్పుడు? అంటే ఇది ఏదో కొత్త కాన్సెప్ట్ లో ఉంది. నేను కృష్ణాష్టమికి తప్పితే వినాయక చవితికి కొట్టలేదు. అంటే నా చిన్నప్పటి నుంచి కొడతారు కాబట్టి చెప్తున్నారు. ఖచ్చితంగా కొత్తగా అయితే చెప్పలేదు. అప్పుడు కలర్స్ కొడతారు. కలర్స్ అయితే చూస్తుంటాం. కలర్ ఉట్టి కొట్టేటప్పుడు మీరే ఏమంటారు షాక్ అయ్యారు ఏంటి వినాయక చవితికి కూడా కొడతారా అని చెప్పి. అంటే మీరు నాకు తెలిసి ఓన్లీ కృష్ణాష్టమికి ఉట్టి కొట్టడం చూస్తున్నా నేను. బట్ వినాయక చవితికి నేను చూడలే, అందుకని షాక్ అయ్యాను. కొంచెం ఒక రకంగా సర్ప్రైజింగ్ గా అనిపించింది, షాక్ అనే కంటే కూడా. కృష్ణాష్టమి అనుకుని వినాయక చవితిలో వెళ్ళి కొట్టినట్టు. కృష్ణాష్టమికి కొడతారు, వినాయక చవితికి కూడా ఇక్కడ కొడతారు. ఎంతమంది మీరు చూస్తున్నారు కదండి, చెప్పండి కొంచెం. మీ కాలనీలో కొడతారులే, కాలనీలో కొట్టారు. అయితే మీ కాలనీలో కూడా కొట్టేలా చేస్తాం. దన్నా కూర్చుని ఎలా ఉన్నారు ఇప్పుడు? ఒక్క అన్నమయ్యకి ఎత్తున పడతారా? తప్పకుండా. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే. హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే. పరమ పురుషయని పలుకరే, పరమ పురుషయని పలుకరే. సిరివరయను చును చలగరి జనులు, గోవింద 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 యని కొలువరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే, శోభలానందుని చూడరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే, శోభలానందుని చూడరే. తిరువెంకటనాథుని చేరరే, ఏ
తిరువేంకటనాథుని చేరరే తిరువేంకటనాథుని చేరరే పావనమై ఇప్పుడు బ్రతుకరే జనులు గోవింద 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 యని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద యని కొలువరే ఏ చాలా బాగుంది సార్. నిజంగా మెచ్యూరిటీ ఉంది వాయిస్ లో, చూడడానికంటే కూడా వాయిస్ లో మెచ్యూరిటీ ఎలా? ఏమో ఆ practice ఆ? గిఫ్ట్ అని చెప్పాలి నిజంగా. ప్రాక్టీస్ అంటే నాన్న యాక్చువల్లీ నిజంగా తిడుతూ ఉంటారు, చెయ్యి 8 గంటలు కూర్చొని చెయ్యి 5 hours కూర్చొని మామూలుగా చెయ్యి ఎంత అని. ప్రాక్టీస్ చేస్తారు నార్మల్ గా? యావరేజ్ గా ఎంత ప్రాక్టీస్ కి టైం కేటాయిస్తారు? నేను చెప్తే నా బరువు పోతుంది. 2.5 to 3 hours అంతే మ్యాక్సిమం. అంతకు మించి చెయ్యి 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 అంటే కానీ చెయ్యను. అంటే స్టడీస్ కూడా ఉంది కాబట్టి అటు సైడ్ కొంచెం ఫోకస్ చేయలేకపోతున్నా. ఏం ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? బీకామ్ ఫైనల్ ఇయర్. ఓకే. మరి నెక్స్ట్ ఇదా మీ ప్రొఫెషన్, ఇది మారిపోతుందా సింగింగ్ లేకపోతే ఎడ్యుకేషన్ బేస్డ్ మీద వెళ్తారా? నాకు కూడా సింగింగ్ సైడే వెళ్ళాలని ఉంది. చూద్దాం ఎటు రాసి పెట్టిందో, ఎలా అవుతుందో చూడాలి. బట్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిజంగానే వాయిస్ బాగుంది.